హాయ్ హలో అండి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఏంటంటే గత 2 రోజులుగా H1B వీసా గురించి. అసలు H1B వీసా అంటే ఏమిటి? ఈ H1B వీసా అనేది ఎవరికి ఇస్తారు? దానికి ఎలిజిబిలిటీ ఏంటి? ఇంకా దాని యొక్క ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనే అంశాల గురించి నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. మీ టైం ఎక్కువ తీసుకోకుండా కరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తాను. ఆ విషయాలు ఏంటి అనేది ప్రధానంగా మనకి ఒక 7-8 అంశాలు ఉన్నాయన్నమాట. ఈ 7-8 అంశాలను మీకు సుత్తి లేకుండా సూటిగా చెప్పేస్తాను. ఈ H1B వీసా అనేది జనరల్గా ఎలాగంటే ఇండియాలో ఫారెన్ కంపెనీస్ ఏవైతే ఐటీ కంపెనీస్ కావచ్చు, లేదంటే ఏదైనా హాస్పిటల్స్ కావచ్చు, ఇంకా వేరే ఇతర రంగాల్లో ఉన్నటువంటి కంపెనీస్ ఇతర దేశాల నుంచి ప్రొఫెషనల్స్ అంటే ఎవరైతే ఒక వృత్తిలో నైపుణ్యం కలిగిన వారిని తీసుకోవాలంటే ఏంటంటే H1B వీసా అనేది ఉపయోగిస్తారు. అలాగే వారి దేశంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఎక్కువ ఫండ్ ఇవ్వాలి కాబట్టి, అదే ఇతర దేశాల నుంచి వస్తున్న ఎంప్లాయీస్ అయితే తక్కువ ఫండ్కి వస్తారు కాబట్టి, లైక్ ఇండియానే చూసుకుంటే మన భారతీయులే ఎక్కువ మంది 75% మంది ఈ H1B వీసాను అప్లై చేసుకొని అక్కడ స్థిరపడిన వాళ్ళు కూడా ఇప్పటికీ ఉన్నారు ఈ H1B వీసా ద్వారాగా. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇండియా తర్వాత అమెరికాకి H1B వీసా మీద వెళ్తున్న దేశం ఏంటంటే చైనా అనమాట. సో ఈ H1B వీసా అనేది ఎవరికి ఇస్తారు అంటే ముఖ్యంగా వెళ్తున్న వారు ఎవరంటే ఐటీ ప్రొఫెషనల్స్, అంటే ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారో వాళ్ళు, ఇంకా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అకౌంట్స్ చూస్తున్న వాళ్ళు, అలాగే డాక్టర్స్, ఏదైనా ఇతర ఏమంటారు పిహెచ్డి చేసి ఏదైనా రీసెర్చ్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఈ అమెరికాకి వెళ్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే ఏ టెక్నాలజీ అయినా చూసుకోండి, ఏ టెక్నాలజీ ఏ రంగంలోనైనా సరే, ఇప్పుడు ప్రజెంట్ ఐటీ కావచ్చు, లేకపోతే ఏ టెక్నాలజీ అని చూసుకోండి, అమెరికా అనేది ఇన్నోవేట్ చేయడంలో ఫస్ట్ ఉంటుంది అనమాట. అన్ని దేశాల ప్రపంచాల్లో కూడా అమెరికా అనేది ఇది నెంబర్ 1 ప్లేస్లో ఉంది. కాబట్టి అమెరికా ఏం చేస్తుందంటే, అమెరికాలో ఉన్న కంపెనీలు ఏం చేస్తాయంటే ఇతర దేశాల్లో ఉన్నటువంటి స్కిల్డ్ పీపుల్స్ని తీసుకొని వాళ్ళ కంపెనీల్లో పెట్టుకొని వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వాళ్ళని H1B వీసా ద్వారా తెచ్చుకొని ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వారికి ఈ H1B వీసా అనేది సుమారుగా 3 సంవత్సరాలు అనేది మినిమంగా ఉంటుందండి. దాని తర్వాత 3 నుంచి 6 సంవత్సరాల వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఈ 6 సంవత్సరాల లోపల ఎవరైనా సరే వారికి కనుక గ్రీన్ కార్డ్ అప్లై చేసుకొని గ్రీన్ కార్డ్ వచ్చిందంటే వాళ్ళు అక్కడే శాశ్వత నివాసం అనేది కల్పించుకోవచ్చు. వాళ్ళు పర్మనెంట్ రెసిడెంట్స్ అయిపోతారు. ఈ H1B వీసాలో ముఖ్యంగా మరొక విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి ఇతర దేశాల నుంచి అమెరికాకు చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఏం చేస్తారంటే అక్కడే ఎంప్లాయ్మెంట్ కోసం సెర్చ్ చేసుకొని ఎంప్లాయ్మెంట్ దొరికిన తర్వాత ఏం చేస్తారంటే ఆ ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన కంపెనీ ఆ దేశం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి ఏదన్నా ఒక వ్యక్తి చదువు కోసం అని చెప్పేసి మాస్టర్స్ చేయడానికి ఎక్కువ వెళ్తూ ఉంటారు. అక్కడ మాస్టర్స్ అయిపోయిన తర్వాత అక్కడ ఏదైనా ఉద్యోగం వస్తే కనుక ఏం చేస్తారు, జనరల్గా ఉద్యోగం కోసము సెర్చ్ చేస్తారు. ఉద్యోగం కనుక వస్తే అక్కడ ఉన్న కంపెనీ ఏం చేస్తుందంటే H1B వీసా అనేది రైజ్ చేస్తుంది అనమాట. సో H1B వీసా రైజ్ చేసి దాని తాలూకా ఉండే ఫీజెస్ అన్నీ కూడా ఆ కంపెనీ భరిస్తుంది. ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ H1B వీసా ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మొదట మీకు ఉద్యోగం ఇచ్చే ఒక కంపెనీ కావాలి. ఆ కంపెనీ ఏం చేస్తుందంటే లేబర్ కండిషన్ అప్లికేషన్ LCAని ఫైల్ చేయాలి. ఆ తర్వాత ఆ కంపెనీ ఫామ్ I-129 పిటిషన్ని USCISకి పంపాలి. లాటరీలో సెలెక్ట్ అయితే USCIS మీ పిటిషన్ అప్రూవ్ చేస్తుంది. ఆ తర్వాత మీ US కాన్సులేట్ హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్కతా ఇలా వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాలి. అక్కడ వీసా అప్రూవ్ అయితే మీరు USలో పని చేయొచ్చు. ఇంకా ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే బేసిక్ ఫైలింగ్ ఫీ వచ్చేసి $460 ఉంటుంది. $460 అనేది మినిమం. అక్కడ నుంచి $1,500 వరకు కూడా ఇది ఉంటుంది అనమాట. అలాగే ఫ్రాడ్ ప్రివెన్షన్ ఫీ అనేది ఒక $500 ఉంటుంది. అలాగే పబ్లిక్ లా ఫీ అనేది ఒక 4000 ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేనే లేదు. అన్నీ కూడా మీకు జాబ్ ఇస్తున్న ఎంప్లాయర్ అంటే ఒక కంపెనీ మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. ఓవరాల్గా ఈ ఫీజులన్నీ వచ్చేసి 1,50,000 నుంచి 2 లక్షల మధ్యలో ఉండొచ్చు.
అది కూడా స్టార్ట్ ద్వారా ఇంకొన్ని లాభాలు కూడా ఉన్నాయి. ఈ H1B వీసా వచ్చిన వాళ్ళు ఫ్యామిలీని కూడా తీసుకొని వెళ్ళొచ్చు. వాటిని H4 వీసాలు అంటారు. ఆ H4 వీసాలో ఉన్న వాళ్ళు అక్కడ చదువుకోవచ్చు. అలాగే ఇక్కడ నుంచి ఫ్యామిలీతో పిల్లల్ని కూడా వెళ్ళవచ్చు. ఆ పిల్లల ఏజ్ అనేది 21 ఏళ్ళ లోపు ఉంటే మాత్రమే వాళ్ళకి H4 వీసా అనేది వస్తుంది. ఆ పిల్లలు కూడా అక్కడ చదువుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. ఫైనల్గా మీరు H1B వీసా ద్వారా గ్రీన్ కార్డు పొందే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాల ద్వారాగా ఈ కొత్తగా H1B వీసా అప్లై చేసుకున్న వాళ్ళు ఇబ్బందులు పాలవుతున్నారు. అంటే ఈ H1B వీసా ఒకసారి అప్లై చేస్తే ఆల్మోస్ట్ మనకి 1 year పడుతుంది మనం వెళ్ళాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ 2025 సెప్టెంబర్లో అప్లై చేసుకున్నారు అనుకోండి, ఆల్మోస్ట్ 2026 సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మధ్యలోనే మీరు వెళ్ళటానికి అప్రూవల్స్ అన్నీ వస్తాయి అన్నమాట. సో 1 year పడుతుంది కనీసంగా. సో ఈ ట్రంప్ వచ్చిన తర్వాత నుంచి ఇప్పుడు రీసెంట్గా 1-2 రోజుల్లో చాలా చేంజెస్ చేశాడు H1B వీసాల మీద. ఈ H1B వీసాలు అప్లై చేసుకున్న వాళ్ళు ఈ సెప్టెంబర్ 21 లోపులో వెళ్ళలేదు, తర్వాత వెళ్తున్నారు అంటే ఈ ఫీజ్ స్ట్రక్చర్ మొత్తం మార్చేసి సుమారు ₹1 కోటి వరకు ఫీజు కట్టాలి అని చెప్పేసి తను ఒక కొత్త రూల్ పాస్ చేశాడు. ఇందులో ఒక చెప్పుకోదగ్గ ముఖ్య విషయం ఏంటంటే ఆల్రెడీ వెళ్ళిన వారికి ఈ ఫీజ్ స్ట్రక్చర్ అనేది వర్తించదు. ఇప్పుడు ఎవరైతే కొత్తగా వెళ్తున్నారో వారికి మాత్రమే వర్తిస్తుంది. ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళ స్వదేశానికి వచ్చి మళ్ళీ రిటర్న్ అవుదాము అనుకుంటున్న వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళు ఇంతకుముందు ప్రీవియస్గా ఎలా H1B వీసా మీద వెళ్ళారో దాని మీదనే హ్యాపీగా వాళ్ళు ఉద్యోగం చేసుకోవచ్చు. సో కొత్తగా ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళకు మాత్రం గడ్డు పరిస్థితులు అనేది చెప్పుకోవాలి. ఖచ్చితంగా ₹1 కోటి చెల్లించాలి, అది కూడా సింగిల్ పేమెంట్గా అని చెప్పేసి ట్రంప్ అయితే చెప్పడం జరిగింది. అదండి ఇవాళకి. ఇంకా ఇలాంటి వీడియోలు ముందు ఇంకా చాలా వీడియోలు చేస్తాము, ఇంకా ఇంప్రూవ్ చేస్తాము దీన్ని. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.